ఈ క్లాస్ ఆఫ్ ఏ అని చెప్పాలి. అర్థమైందా? ఫస్ట్ చూడండి ఇక్కడ ఏది తీసుకున్నాం అంటే ఫస్ట్ మీరు ఏం ప్రూవ్ చేయాలంటే రెండు సబ్సెట్లు అని చెప్పాలంటే ఏ ఇస్ రిలేటెడ్ టు బి అవుతుంది ఫస్ట్ ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేస్తున్నాం ఫస్ట్. మనం ఆల్రెడీ ఇందాక ఏం తీసుకున్నాం ఈ క్లాస్ డిస్జాయింట్ అని తీసుకున్నాం కదా. డిస్జాయింట్ అంటే ఒక కామన్ ఎలిమెంట్ ఉంటుంది, అట్లీస్ట్ ఒక కామన్ ఎలిమెంట్ ఉంటుంది. లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఈ క్లాస్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ క్లాస్ ఆఫ్ బి అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఈ క్లాస్ ఆఫ్ ఏ, ఎక్స్ బిలాంగ్స్ టు ఈ క్లాస్ ఆఫ్ బి అంటే ఎక్స్ రిలేటెడ్ టు ఏ, ఎక్స్ రిలేటెడ్ టు బి అంటే ఏ రిలేటెడ్ టు ఎక్స్ అయింది, ఎక్స్ రిలేటెడ్ టు బి అయింది. ఫైనల్గా ఏమైనా ట్రాన్స్లేట్ నుంచి ఆర్డర్ ఈక్వల్స్ రిలేషన్ కదా, ఏ రిలేటెడ్ టు బి అయింది. చెప్తే అర్థమైందా? ఇక్కడేమో ఏ ఇస్ రిలేటెడ్ టు ఎక్స్, ఎక్స్ ఇస్ రిలేటెడ్ టు బి, ఫైనల్గా మనం ఏ ఇస్ రిలేటెడ్ టు బి అవుతుంది. దెర్ఫోర్ ఏ ఇస్ రిలేటెడ్ టు బి అంటే హోల్డ్ అయింది. ఇప్పుడు ప్రూవ్ చేయాలి మనం ఈ క్లాస్ ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఈ క్లాస్ ఆఫ్ ఏని, ఈ క్లాస్ ఆఫ్ బి సబ్సెట్ ఆఫ్ ఈ క్లాస్ ఆఫ్ ఏ అని చెప్పాలి. ఫస్ట్ y బిలాంగ్స్ టు ఈ క్లాస్ ఆఫ్ ఏ తీసుకోండి. అంటే y దేనితో రిలేటెడ్ అంటే ఏతో రిలేటెడ్. ఆడ మనం ఏం ప్రూవ్ చేసి ఏ దేనితో రిలేట్ అయింది, b తో రిలేటెడ్. బై ట్రాన్స్ టు ఎవర్ b అని y రిలేటెడ్ టు b అంటే y బిలాంగ్స్ టు ఈ క్లాస్ ఆఫ్ b అయింది. సిమిలర్లీ నెక్స్ట్ ఈ క్లాస్ ఆఫ్ b సబ్సెట్ ఆఫ్ ఈ క్లాస్ ఆఫ్ a అని చెప్పాలి. z బిలాంగ్స్ టు ఈ క్లాస్ ఆఫ్ b తీసుకోండి. అంటే z రిలేటెడ్ టు b అంటే b రిలేటెడ్ టు a అంటే z రిలేటెడ్ టు a అయింది. z బిలాంగ్స్ టు ఈ క్లాస్ ఆఫ్ a అయింది. దేర్ఫోర్ ఈ క్లాస్ ఆఫ్ b సబ్సెట్ ఆఫ్ ఈ క్లాస్ ఆఫ్ a అయింది. వన్ అంటే రెండు ఈక్వల్ అయిపోయాయి. అంటే మనం ఫైనల్ కంక్లూజన్ చేసామంటే ఓ సెట్ని ఈ క్లాస్ అన్ని పార్టీషన్ చేస్తాయి. అర్థమైందా? ఓ సెట్ మీద ఒక ఈక్వలెన్స్ రిలేషన్ చెప్పగలిగితే ఆ ఈక్వలెన్స్ రిలేషన్ ద్వారా వచ్చి ఈక్వలెన్స్ క్లాస్ అన్ని ఏం చేస్తాయి, సెట్ పార్టీషన్ చేస్తాయి, పార్టీషన్ ఇవ్వబడతాయి. కానీ పార్టీషన్ అన్నా ఈక్వలెన్స్ క్లాస్ అన్నా ఒకటే. అది నెక్స్ట్ టైం చెప్తాం. ఇదెల్లా మనం ఇంప్రూవ్ చేసాం. ఓ సెట్ ప్రతి 4 సెట్లో ఒక ఈక్వలెన్స్ రిలేషన్ ఉంటే ఆ ఈక్వలెన్స్ వచ్చే ఈక్వలెన్స్ క్లాస్ అన్నీ కూడా సెట్ని పార్టీషన్ చేస్తాయి చెప్తాం. నెక్స్ట్ పార్టీషన్ అన్నా అంటే సబ్సెట్స్ అన్నా రిలేషన్ ఈక్వల్స్ రిలేషన్ ఉంటే నెక్స్ట్ టైం చెప్తాం. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి సరే, మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. రీకాల్ అర్థం అవ్వలేదు కొంచెం, మళ్ళీ ఇప్పుడు చెప్పండి. కంప్లీట్ చెప్పి ఏరే 4 తీసుకున్నప్పుడు దాంట్లో ఈక్వల్స్ రిలేషన్ కనుక ఎగ్జిస్ట్ అయితే ఆ ఈక్వల్స్ రిలేషన్ ద్వారా వచ్చి ఈక్వల్స్ క్లాసెస్ అన్నీ కూడా ఈ ఏరే సెట్ పార్టీషన్ డివైడ్ చేస్తాయి. పార్ట్స్ కింద ఇంటర్సెక్ట్ సెపరేట్గా ఉంటాయి. మళ్ళీ అన్ని కలిపితే వచ్చేస్తుంది యూనియన్. అంటే దాని రెండింటికి కామన్ ఎలిమెంట్ అయితే ఉండదు. అంటే పార్టీషన్ అంటాం. కానీ పార్టీషన్ అన్న ఈక్వల్స్ క్లాస్ అని ఉంటే నెక్స్ట్ టైం చెప్పాలి.